మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపటి నుంచి జరిగే పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కళలు ఉట్టిపడేలా ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పోటీలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలతో టూరిజం పెంచడం, పెట్టుబడులు సాధించడంపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం అధికారికంగా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈవెంట్లో 120 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. కంటెస్టెంట్స్ స్టేడియంలో రిహార్సల్స్ చేశారు. ఓపెనింగ్ సెరమనీకి 1000 మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. మే 17న ఇండోర్ స్పోర్ట్స్, 20, 21 తేదీల్లో టీ హబ్లో ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్స్ జరగనున్నాయి. 22న శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ హంట్, 23న ట్రైడెంట్ హోటల్లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ జరగనుంది. 31న హైటెక్స్లో ఫైనల్స్ జరుగుతాయి. మిస్ వరల్డ్ పోటీలకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఈ పోటీలతో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలుస్తాయన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు విజయవంతంగా నిర్వహించి రాష్ట్రం పేరును దేశ విదేశాల్లో మారుమోగేలా చేస్తామన్నారు అధికారులు. సర్వ సంస్కృతుల నజరానా తెలంగాణ. సో అందుకే ఇది ఒక మంచి అవకాశం. మన తెలంగాణకు సంబంధించిన పర్యాటక ప్రదేశాలని, ఆధ్యాత్మిక క్షేత్రాలని, హ్యాండిక్రాఫ్ట్స్ని, ఆర్ట్స్ని అన్నిటినీ ఒక్కచోట ప్రపంచానికి దాదాపు 124 దేశాలకి తెలియజెప్పగలిగే ఒక అరుదైన, అద్భుతమైన, అపూర్వమైన అవకాశం. సో అందుకే దీన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా, భాషా సాంస్కృతిక శాఖ ద్వారా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలని 28 వేదికల మీద 28 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కంటెస్టెంట్స్ స్టే చేసే ట్రెడెంట్ హోటల్ దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పోటీలు జరిగే గచ్చిబౌలి స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఓపెనింగ్ సెరమనీకి టూరిజం శాఖ ఇచ్చిన పాసులు ఉన్న వారికి అనుమతి ఇస్తున్నామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. శానిటేషన్ వర్కర్లను ఎక్కువ మందిని నియమించాలని అధికారులకు సూచించారు. ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలు తెలిసే విధంగా ప్రచార సామాగ్రిని పెట్టించాలని అడ్వర్టైజ్మెంట్ వింగ్ అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. మిస్ వరల్డ్ పోటీలతో టూరిజం పెంచడం, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల గురించి తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో దేశ విదేశాలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎయిర్పోర్టుల్లో ప్రచారం చేస్తోంది.